బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతల బెదిరింపులు, 2 మృతి చెందిన ఘటనలపై కేసు పెట్టారు. పోలీసులను బెదిరించిన అంబటి సోదరులపైన కేసులు నమోదయ్యాయి. వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన 2 వైసీపీ కార్యకర్తలు షేక్ బుజ్జి, రవితేజ పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతల బెదిరింపులు, 2 మృతి చెందిన ఘటనలపై కేసులు పెట్టారు. పోలీసులను బెదిరించిన అంబటి సోదరులపైన కేసులు నమోదయ్యాయి. వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన 2 వైసీపీ కార్యకర్తలు షేక్ బుజ్జి, రవితేజ పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మొదలై వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న పల్నాడు పర్యటన సంబంధించి ఏదైతే తమకు సంబంధించి తమ పార్టీకి సంబంధించి కార్యకర్త అలాగే ఉప సర్పంచ్ అయిన అతను సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుని అది కూటమి నేతలు ఏదైతే టార్చర్ పెట్టడంతో, అలాగే పోలీసులు టార్చర్ పెట్టడంతో అతను మానసికంగా ఇబ్బంది పడి అతను సూసైడ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి వాళ్ళు ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క విగ్రహాన్ని ప్రారంభించడానికి వెళ్ళిన నేపథ్యంలో ఈ బారు కూడా జనాభా ఎక్కువగా వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కొన్ని చోట్ల వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యంగా అంబటి రాంబాబు ఏదైతే పోలీసులతో వాగ్వాదం దిగి భారీ గేట్లను అయితే తొలగించి ఆయన కార్యకర్తల్ని లోపలికి పంపించే ప్రయత్నం చేసి వాళ్ళతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు, అలాగే ప్లకార్డులు ప్రదర్శించడం, వీటిపై 2 అయితే ఏదైతే కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. మొత్తంగా షేక్ బుజ్జి, రవితేజాలపై ముఖ్యంగా వీరిపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీరందరూ ఏదైతే ముందుగా మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దగ్గర కూడా వివాదం తలెత్తినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లుగా అయితే తెలిసింది. ఇది మొత్తంగా అంబటి రాంబాబు కూడా పోలీసులను బెదిరించిన విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద ప్లకార్డులు చూపించడంతో ఈ యొక్క వీరందరిపై కేసులు నమోదైనట్లుగా మనకి పూర్తిగా సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క ఏదైతే పోలీసులు ఆంక్షలో ఉన్న నేపథ్యంలో ఏదైతే 3 వెహికల్స్ అలాగే 100 మంది ప్రజలు వచ్చే విధంగానే ఆ యొక్క ప్రాంతానికి వచ్చే విధంగా వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా భారీగా జనసంద్రహంతో, భారీ వెహికల్స్ తో ఆయన దారి బాడుతో కూడా వెహికల్స్ కలుస్తూ ర్యాలీగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని నేపథ్యంలో అలా వచ్చిన పెదప కూడా నిన్న జరిగిన ఘటనలో 2 ఆ యొక్క కార్యక్రమం సంబంధించి 2 మరణించడం జరిగింది. వీరిద్దరికి కూడా ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు వాళ్ళ కుటుంబీకుల్ని ఆదుకుంటారు అనేది కూడా వాళ్ళ కుటుంబీకుల్లో తలెత్తిన విషయం అయితే ఉంది. ప్రభుత్వం దీనిపై కూడా
ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై చాలా సీరియస్ గా ఉంది. ఏదైతే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ పోలీసు ఆంక్షలు విధిస్తారో అలాంటిది ఈ పోలీసు ఆంక్షలను కూడా జగన్మోహన్ రెడ్డి లెక్క చేయకుండా ఇలా ప్రజల్ని వేసుకొని ఏదైతే తమ కార్యకర్తలను నాయకులను వేసుకొని భారీ బహిరంగ సభకి వెళ్ళినట్టుగా వెళ్ళటం దారుణం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అలాగే ఏదన్నా భారీ బహిరంగ సభలు పెట్టుకునే నేపథ్యంలో ఒక మంచి ప్లేస్ తీసుకొని ఎడమరమైన ప్లేస్ లో గ్రౌండ్ లో పెట్టుకుంటే అది ఒక రకంగా ఉంటుంది. అలాంటిది దారి పొడుగుతున్నా ఇలాంటి ఏదైతే పరామర్శకి వెళ్లాల్సిన వ్యక్తి పరామర్శకి వెళ్లే రకంగా వెళ్ళాలి కానీ ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినట్టుగా ఈ విధంగా వెళ్ళటం కరెక్ట్ కాదని కూటమి నేతలు మండిపడుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన పరిస్థితి నేపథ్యంలో వాళ్ళని ఆదుకునే ఎవరు ఆదుకుంటారు ఏంటనేది వాళ్ళు ఎవరినో ఒకరిని పరామర్శిస్తాకి వచ్చి 2 ప్రాణాలను బలిగొనటం వైసీపీ గమన కష్టానికి పరాకాష్ఠగా మారింది ఇలా ప్రచారం అని చెప్పేసి కూడా వైసీపీ మండిపడుతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి మొత్తం 7 కేసులు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా 7 కేసులు అయితే వీళ్ళ మీద వైసీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలపై అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇంకా మరికొద్ది మందిపై కూడా కేసులు నమోదు అవే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే వారికి సంబంధించిన వీడియోలు ఇంకా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే నిన్న గుంటూరు దగ్గరే యాక్సిడెంట్ అయిన పరిస్థితి. అతనికి సంబంధించిన కుటుంబీకులు కూడా ఇప్పటికే పరామర్శిస్తానని వచ్చి మా ఇంటి పెద్దని పొట్టన పెట్టుకున్నారనే రకంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే నిన్న చూసుకుంటే సత్తెనపల్లిలో హార్ట్ స్ట్రోక్ అంటే తొక్కిసలాటలో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే విధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ వాళ్ళని మళ్ళీ పరామర్శిస్తానని చెప్పిన జగన్ వాళ్ళతో మాట్లాడింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఒక టీడీపీకి సంబంధించిన కూటమి నేతలు మండిపడుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ తగు జాగ్రత్తలు ఉండేందుకే పోలీసులు ఆంక్షలు విధిస్తారే తప్ప మీకు వచ్చే ప్రజల్ని ఆపటానికి ఇలాంటిది కాదు అని చెప్పేసి కూడా కూటమి నేతలు మండిపడుతున్న పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ఇద్దరికి సంబంధించి ఎవరైతే 2 చనిపోయారో వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ యొక్క 2 చనిపోయారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కూడా ఆదుకోవాలని కొంతమంది అయితే వారికి సంబంధించిన వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు.